హాయ్! మీ చర్మం కాంతివంతంగా కావాలా? ఎటువంటి మచ్చలు, మంగు, స్కిన్ బ్రైట్నింగ్, టైటనింగ్ అన్నీ ఈ సోప్‌తో సొంతమండి. ఇది రోజు మీరు వాడొచ్చు. చాలా సింపుల్ చేసుకోవడం. కొరియన్ స్కిన్ కేర్‌లో బియ్యం అనేది ఖచ్చితంగా వాడతారు. బియ్యం నీళ్ళు ప్రతిరోజు ఉండేలాగా వాళ్ళ స్కిన్ అంత గ్లోయింగ్‌గా, ముడతలు, మంగు లేకుండా ఉంటుందండి. అలాగే ఫెర్మెంట్ చేసిన వాటర్ గూడా టోనర్ లాగా వాడొచ్చు. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఫస్ట్ టైమ్ నా వీడియోని చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ బీ ఛానల్. నేను మీ తేజస్వి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇన్‌స్టంట్ గ్లో కోసం రైస్ సోప్ అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండి. రైస్ సోప్ అనేది జెంటిల్ ఎక్స్‌ఫోలియేషన్‌కి, డీప్ హైడ్రేషన్‌కి, స్కిన్‌ని బ్రైట్ చేయడానికి, హైడ్రేషన్‌కి, ఆయిల్‌ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. కొరియన్స్ చూసారు కదా! ఎంత గ్లాసీ లుక్ ఉంటారో. సో, వాళ్ళ సీక్రెట్ రెసిపీ వచ్చి రైస్ వాటర్ అండి. ముడతలు, సన్ టాన్ నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది అండి. మనం రోజు ఇంట్లో వాడే బియ్యాన్ని ఎలా వాడుకోవచ్చు, బియ్యం వాటర్‌ని ఎలా వాడుకోవచ్చు ఒక సబ్బు రూపంలో. ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్‌ని గాని, వీడియోని గాని చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వీడియో చూడండి. ఎలా ఉందో నాకు మీ కమెంట్స్ రూపంలో తెలపండి. డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్ సెక్షన్‌లో తెలపండి. డూ వాచ్ ద వీడియో. ముందుగా ఒక చిన్న బౌల్‌లో నేను బియ్యాన్ని తీసుకున్నానండి. ఇది దగ్గర దగ్గర 4 టీ స్పూన్ల నుంచి 5 నేను ఒక గిన్నెలోకి దీన్ని తీసుకొని వాటర్‌ని పోస్తున్నానండి. ఇలాగా 2 కప్పుల నీళ్లు పోసానండి. నీళ్లు పోసి నానబెడుతున్నాను. ఇది 3 గంటల సేపు అలాగే నానబెట్టొచ్చు. లేకపోతే రాత్రంతా నానబెట్టొచ్చు. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టాను. మార్నింగ్ లేసి నేను ఈ బియ్యాన్ని ఆరేసానండి. రైస్ వాటర్ అనేది చాలా మంచిదండి. దాన్ని వేస్ట్ చేయొద్దు. హెయిర్‌కి గానీ, ఫేస్‌కి గానీ ఒక గంట తర్వాత బియ్యం ఎండిపోయింది. నేను ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్‌లో తీసుకొని గ్రైండ్ చేస్తున్నాను. నేనైతే ఎర్లీ బియ్యాన్ని ఆరేసాను. దీన్ని గ్రైండ్ చేయాలండి. గ్రైండ్ చేసిన తర్వాత చూసారా ఫైన్ పౌడర్ లాగా వచ్చింది. నేను దీన్ని జల్లించుకుంటున్నాను. ఇంకా ఫైన్ పౌడర్ లాగా రావాలి కాబట్టి. మీ దగ్గర జల్లెడ ఉన్నా జల్లెడ ఒక ప్లేట్‌లో మీరు జల్లించుకోవచ్చు. నేనైతే స్ట్రైనర్‌లో చేస్తున్నాను. అండ్ బాగా స్ట్రైన్ చేయాలి అండి. ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది. ఈ పొడిని మనము స్క్రబ్‌లా కూడా వాడుకోవచ్చు. సోప్‌లో వాడుకోవచ్చు. ఫైన్ పౌడర్ లాగా అయింది. నాకు కొంచెం ఎక్కువ వచ్చింది. ఈ ఫైన్ పౌడర్ అనేది. సో, దీన్ని స్క్రబ్‌లాగా కూడా వాడుకోవచ్చు. లేదు ఇదంతా చేసుకోలేము అంటే మీరు నార్మల్‌గా రైస్ ఫ్లోర్ బియ్యం పిండి బయట షాప్‌లో దొరుకుతుంది. అది కూడా యూజ్ చేసేయొచ్చండి. ఒక బంగాళాదుంప తీసుకున్నానండి. అలాగే అలోవెరా జెల్‌ని తీసుకోవచ్చు. నేను నేచురల్ అలోవెరా జెల్‌ని వాడుతున్నాను. ఒక ఆలుగడ్డని నేను పీల్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఆలుగడ్డ అనేది మన స్కిన్ ట్యాన్‌ని గాని తీసేస్తుందండి. వచ్చేది సమ్మర్. సో, మనకి ట్యాన్ అనేది నార్మల్‌గా వస్తూ ఉంటుంది. అలాగే మంగు, మచ్చల్ని తొలగిస్తుందండి. సో, నేచురల్‌గా స్కిన్ అనేది బ్రైటెన్ అవుతుంది. మనం డార్క్ సర్కిల్స్‌కి పొటాటో జ్యూస్ కూడా వాడుతూ ఉంటాము. సో, ఎంత మంచి ట్యాన్ రిమూవింగ్‌కి పనిచేస్తుందో మీ అందరికీ తెలుసు. నేను ఇక్కడ అలోవెరా ఆకుని తీసుకున్నాను. అలోవెరా లీఫ్‌ని కట్ చేసుకుంటున్నాననమాట. ఇక్కడ నాకు 100 గ్రామ్స్ ఆఫ్ అలోవెరా జెల్ వస్తుంది అనమాట. మీ దగ్గర ఇది అవైలబుల్‌గా లేకపోతే మామూలుగా మనకి షాప్‌లో దొరికే అలోవెరా జెల్‌ని యూజ్ చేయొచ్చు. పొటాటో ముక్కలని, అలోవెరా జెల్‌ని గ్రైండ్ చేస్తున్నానండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఆ మిక్స్చర్‌ని ఒక గుడ్డలో గానీ, ఒక స్ట్రైనర్‌లో గానీ తీసుకొని బాగా ఫిల్టర్ చేయాలండి. ఈ మిశ్రమాన్ని స్క్వీజ్ చేస్తున్నానండి. రసం బాగా వస్తుంది. నాకు 2 స్పూన్స్ ఆఫ్ జ్యూస్ సరిపోతుంది. పొటాటో అలోవెరా జ్యూస్. సో, చూసారు కదా! ఎంత బాగా వచ్చిందో జ్యూస్ అనేది. ఇందులో నేను విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఒక 2 వేస్తున్నానండి. మీకు కావాలంటే ఇందులో గ్లిసరిన్ యాడ్ చేసుకోవచ్చు. నేను గ్లిసరిన్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. గ్లిసరిన్ అలాగే విటమిన్ ఇ క్యాప్సూల్ అనేది మనకి ఎక్స్ట్రా మాయిశ్చరైజేషన్‌ని ఇస్తుందండి. మన స్కిన్‌కి గ్లోయింగ్‌ని ఇస్తుంది. దీన్ని బాగా మిక్స్ చేస్తున్నానండి. ఈ రైస్ సోప్ అనేది ఆయిలీ స్కిన్ పీపుల్‌కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ నేను గ్లిసరిన్ సోప్ బేస్ తీసుకున్నానండి. ఇది ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఇక్కడ 100 గ్రామ్స్ ఆఫ్ గ్లిసరిన్ సోప్ బేస్‌ని తీసుకున్నాను. సోప్ బేస్ ఎంత ఎక్కువగా ఉంటే సోప్ అనేది అంత గట్టిగా వస్తుంది. దీన్ని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి.
మీకు సోప్ బేస్ అనేది అవైలబుల్‌గా లేకపోయినా పియర్స్ సోప్‌ని తీసుకోవచ్చు. ఏదైనా గ్లిజరిన్ బేస్డ్ సోప్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాననమాట. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చూడండి. సో, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నాను. నేను దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో హీట్ చేస్తానండి. ఆల్రెడీ నేను వాటర్‌ని హీట్ చేశాను. అందులో ఒక స్టాండ్ పెట్టాను. ఇందులో ఈ బౌల్‌ని నేను పెడుతున్నానండి. సో, ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో నేను హీట్ చేశాను. వితిన్ 5 మినిట్స్ కూడా పట్టదండి. ఎంత బాగా హీట్ అయితే వాటర్ అనేది అంత మనకి త్వరగా ప్రాసెస్ అనేది అయిపోతుంది. సోప్ అనేది కరిగిపోయింది. 2 స్పూన్స్ ఆఫ్ రైస్ పౌడర్, ఫైన్ పౌడర్ మనం తయారు చేసుకున్నాం కదా! లేకపోతే నార్మల్ రైస్ పౌడర్ కూడా మీరు వేయొచ్చు. వేసి బాగా కలిపానండి. బాగా స్టిర్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఇది ఉండలు కడతా ఉంటుంది. ఫ్లేమ్ మీద పెట్టకూడదు. అందుకే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేశాక ఇందాక మనము చేసిన పొటాటో అలోవెరా జ్యూస్‌ని ఇందులో వేసి బాగా కలపాలి. ఈ మిక్స్చర్‌ని చల్లారనివ్వకూడదు. గట్టిగా అయిపోతుంది. అలాగా వేడిగా ఉన్నప్పుడే ఇలా నేను సిలికాన్ మౌల్డ్‌లో ఈ సోప్ మిక్స్‌ని వేశానండి. మీ దగ్గర ఈ మౌల్డ్ లేకపోతే మీరు స్టీల్ గిన్నెలో గానీ, ప్లాస్టిక్ కప్స్‌లో గానీ ఆయిల్‌తో గ్రీస్ చేసుకొని వేసుకోండి. ఎగ్జాక్ట్‌లీ 1 అవర్ తర్వాత నాకైతే ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. సో, 1 అవర్‌లో నాకైతే అయిపోయింది. నార్మల్ టెంపరేచర్‌లో 2-3 అవర్స్‌లో అయితే సూప్స్ అయితే తయారైపోయాయి. చూడ్డానికి చాలా బాగున్నాయి. చాలా గట్టిగా కూడా వచ్చాయి చూడండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ సమ్మర్‌లో మనం టాన్ అవుతూ ఉంటాం. ఆల్రెడీ టాన్ ఉన్నా, లేకపోతే చెమటకాయలు, ఎలాంటి చర్మ సమస్యలున్నా ఈ రైస్ సోప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. చూసారు కదా! ఫస్ట్ టైమే ఎంత బాగా నురగ వస్తుందో స్క్రబ్ లాగా కూడా యూజ్ అవుతుంది. మన స్కిన్ బ్రైట్నింగ్, టైట్నింగ్, వైట్నింగ్‌కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్‌స్టంట్ గ్లో ఇస్తుంది అండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా! నాకైతే చాలా సాఫ్ట్‌గా అనిపిస్తోంది. చూడండి ఇన్‌స్టంట్ గ్లో అయితే వచ్చింది. నేను నా ఫేస్ మీద చూపిస్తున్నాను. ఫస్ట్ టైమ్‌కే ఎంత బాగా నురగ వచ్చిందో చూడండి. నేనైతే ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు 60 సెకండ్స్ రూల్ అనేది పాటిస్తాను. చూసారుగా ఇన్‌స్టంట్ గ్లో అనేది కనిపిస్తుంది. నాకైతే స్కిన్ అనేది చాలా సాఫ్ట్‌గా, గ్లోయీ లుక్ అలాగే బ్రైట్‌నెస్ కూడా ఉంది. చూసారుగా ఇన్‌స్టంట్ బ్రైట్నింగ్ అండ్ వైట్నింగ్ రైస్ సోప్‌ని మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే ఇన్‌స్టంట్ గ్లో అయితే వచ్చింది. అండ్ ఆయిల్ స్కిన్ పీపుల్‌కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే రైస్ వాటర్ అనేది ఈ సమ్మర్‌లో చెమటకాయలను రాకుండా నివారిస్తుంది. మన స్కిన్‌కి గానీ, హెయిర్‌కి గానీ రైస్ వాటర్, రైస్ కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. హోప్ యూ లైక్ ద వీడియో. ఎలా ఉందో నాకు లైక్, షేర్, కామెంట్ రూపంలో తెలపండి. ఏవైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నెక్స్ట్ వీడియోలో తిరిగి కలుసుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.